అప్పుడు జాన్ అంటాడు, కాస్త ఆగు, వాళ్ళిద్దరు చెప్పారు మీరు ఒక రెడ్ ఉల్ఫ్ ని ఇంకా ఒక ఈవిల్ వైపర్ ని చంపారంట. అప్పుడు తాకుమి అంటాడు, అవును, అందుకే కదా మీరు నన్ను ర్యాంక్ ఏ కి ప్రమోట్ చేశారు. నేను అసలు ఇంత ఆలోచించలేదు మీరు అంత త్వరగా నన్ను ర్యాంక్ ఏ కి ప్రమోట్ చేస్తారని. అప్పుడు జాన్ అంటాడు, ఇంకా నేను విన్నాను ఈ ఇద్దరు పిల్లలు కూడా చాలా పవర్ఫుల్ అంట కదా, ఇంకా మీరు చెప్పండి మీకు ఏమనిపిస్తుంది? మనం 2 చిన్న పిల్లల్ని ఒక హై ర్యాంక్ మీద పెట్టేస్తే చాలా మందికి అది సస్పిషియస్ గా ఉంటుంది కదా, కానీ వీళ్ళిద్దరు ర్యాంక్ ఈలోనే ఉంటే మీరు అందరూ కలిసి ఒక హై ర్యాంక్ క్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక గ్రూప్ మొత్తాన్ని ర్యాంక్ వాళ్ళలో ఉన్న మెంబర్స్ ర్యాంక్ ని బట్టే డిసైడ్ అవుతుంది. అంటే తాకుమి ఏ ర్యాంక్ అయ్యి వీళ్ళిద్దరు పిల్లలు ఈ ర్యాంక్ అయితే తాకుమి ఒక డేంజరస్ క్వెస్ట్ గానీ హై ర్యాంక్ క్వెస్ట్ గానీ యాక్సెప్ట్ చేయలేరన్నమాట. కానీ వీళ్ళిద్దరికి అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అప్పుడు తాకుమి అంటాడు, ఎందుకైతే మంచిది ఈ పిల్లల ర్యాంక్ మీరు ఈ నుంచి డి కు చేసేయండి, అప్పుడు మా గిల్డ్ మొత్తాన్ని ర్యాంక్ సి ర్యాంక్ అయిపోతుంది కదా, అప్పుడు మేము ర్యాంక్ బి లెవెల్ ఉన్న క్వెస్టులను కూడా పూర్తి చేయొచ్చు. ఇంకా దాని తర్వాత గిల్డ్ మాస్టర్ అలాగే చేస్తారు. ఇంకా ఆలెన్ మరియు ఆలెనా వాళ్ళ గిల్డ్ కార్డుని లూనాకి ఇస్తారు. ఎందుకంటే లూనా ఆ ర్యాంక్ కార్డ్ ని అప్గ్రేడ్ చేయాలి కదా. కానీ అప్పుడే లూనా చాలా ఆశ్చర్యంగా తాకుమితో అంటుంది, మీరు ముగ్గురు అర్త్ లెవెల్ ని మొత్తం ఫినిష్ చేసేసారా? మీరందరూ కొన్ని రోజుల ముందే కదా ఆ లెవెల్ లోకి వెళ్లారు, అసలు ఇంత ఫాస్ట్ గా మీరు ఎలా పూర్తి చేశారు? ఫ్రెండ్స్, ఇదంతా లూనాకి ఎలా తెలిసింది అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క మాన్స్టర్ ఫైటింగ్ వాళ్ళ గిల్డ్ కార్డ్స్ లో రిజిస్టర్ అయిపోతుంది. లూనా అంటుంది, ఇలా చేసి మీరు ఒక కొత్త రికార్డ్ ని సృష్టించారు, వావ్. అప్పుడు తాకుమి అంటాడు, లూనా నువ్వు మా కోసం ఒక హెల్ప్ చేయవా? ఈ మాటని సీక్రెట్ గా ఉంచవా ప్లీజ్? ఎందుకంటే అందరూ అటెన్షన్ ఇవ్వడం నాకు నచ్చదు, దానివల్ల వీళ్ళిద్దరికి కూడా ప్రాబ్లం అవ్వచ్చు. ఇంకా ఇటువైపు లూనా తాకుమి చెప్పిన మాటని ఒప్పుకుంటుంది. ఇంకా దాని తర్వాత పేపర్ వర్క్ మొత్తం పూర్తవుతుంది. ఇంకా తాకుమికి ఆ మిషన్ చేసినందుకు రివార్డు కూడా దక్కుతుంది. ఇదంతా తీసుకొని తాకుమి అంటాడు, అమ్మా ఇంకా ఇంటికి వెళ్దాం పదండి. కానీ అప్పుడు లూనా అంటుంది, తాకుమి మీరేదో మర్చిపోయారనుకుంటా. అప్పుడు తను అంటుంది, మెటీరియల్స్, మీరు ఫారెస్ట్ ఆఫ్ గాయాలో చాలా రకాల మెటీరియల్స్ కలెక్ట్ చేసి ఉంటారు కదా, అది ఇక్కడ అమ్మేయండి, తొందరగా పదండి, నా వెంటే రండి, స్టోర్ హౌస్ లో మనం వెళ్లి ఆ అన్ని వస్తువుల్ని అమ్మేద్దాం. ఇప్పుడు తాకుమి వాళ్ళిద్దరితో అంటాడు, నేను ఆ పెద్ద స్నేక్ ని స్టోరేజ్ రూమ్ లో పెట్టబోతున్నా, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి సరేనా? ఇంకా నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఆ ఈవిల్ వైఫర్ ముక్కల్ని చూసి అక్కడ ఉన్న వ్యక్తులందరూ చాలా షాక్ అవుతారు. అలాగే తాకుమి కూడా కొన్ని మెటీరియల్స్ తన దగ్గరే పెట్టుకుంటాడు. అప్పుడు తాకుమి అంటాడు, నేను ఏ వస్తువునైనా మీకు అమ్మేటప్పుడు దానిలో కొంత భాగం నా దగ్గరే పెట్టుకుంటా, అది మెటీరియల్స్ కానీ ఇంకా మీట్ అయినా కానీ, సరేనా? ఆ మాట విన్న లూనా చాలా హ్యాపీగా అయిపోతుంది. ఇంకా అప్పుడే తాకుమి అమ్మడానికి ఇంకా చాలా వస్తువుల్ని బయటకు తీస్తాడు. దాన్ని చూసిన లూనా చాలా ఎక్సైటెడ్ గా అయిపోతుంది. కానీ తనని అలా చూసిన వీళ్ళిద్దరి పిల్లలకి అస్సలు నచ్చదు. కానీ తను ఆలెన్ మరియు ఆలెనాకి థ్యాంక్ యూ చెప్తుంది ఆ మెటీరియల్స్ కోసము. దాంతో వాళ్ళిద్దరు కూడా కాస్త సాటిస్ఫై అవుతారు.